శిశుపాలుడు సేదీ దేశపు రాజు. అతను పుట్టినప్పుడు 3 కళ్ళు 4 చేతులతో వికృతిగా జన్మించాడు. ఎవరి ఒడిలోకి వెళ్ళినప్పుడు అతని అదనపు అవయవాలు మాయమవుతాయో అతని చేతుల్లోనే ఇతనికి మరణం సంభవిస్తుంది అని ఆకాశవాణి చెబుతుంది. ఒకసారి శ్రీకృష్ణుడు తన మేనత్త శిశుపాలుడి తల్లి ఇంటికి వెళ్ళినప్పుడు శిశుపాలుని ఒడిలోనికి తీసుకోగానే అతని అదనపు కన్ను చేతులు మాయమవుతాయి. తన కొడుకు కృష్ణుడి చేతిలో చనిపోతాడని గ్రహించిన తల్లి, నా కొడుకు చేసే తప్పులను క్షమించు అని కృష్ణుడిని వేడుకుంటుంది. దానికి కృష్ణుడు, అతను చేసే 100 తప్పుల వరకు నేను భరిస్తాను, ఆ తర్వాత శిక్షిస్తానని మాట ఇస్తాడు. ధర్మరాజు ఇంద్రప్రస్థంలో రాజు యోగం చేస్తాడు. ఆ యోగంలో అందరికంటే ముందుగా ఎవరికి అగ్రపూజ ఇవ్వాలనే చర్చ వస్తుంది. భీష్మ పితామహుడి సూచన మేరకు ధర్మరాజు శ్రీకృష్ణుడికి అగ్రపూజ చేస్తాడు. ఇది చూసి శిశుపాలుడు సహించలేకపోతాడు. సభా మధ్యలో శ్రీకృష్ణుడిని భీష్ముడిని అత్యంత దారుణంగా తిట్టడం మొదలు పెడతాడు. కృష్ణుడిని గొల్లవాడు, దొంగ అంటూ 101 రకాలుగా దూషిస్తాడు. కృష్ణుడు ఓపికగా శిశుపాలుడు చేసే తిట్లను లెక్క పెడుతూ ఉంటాడు. మేనత్తకు ఇచ్చిన మాట ప్రకారం 100 తప్పుల వరకు ఏమీ అనడు. ఎప్పుడైతే శిశుపాలుడు 101వ తప్పు చేస్తాడో అప్పుడు కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. సుదర్శన చక్రం క్షణాల్లో శిశుపాలుడి చరిత్రను ఖండిస్తుంది. అందరూ చూస్తుండగానే శిశుపాలుడిలోని ఆత్మ వచ్చి శ్రీకృష్ణుడిలో లీనమవుతుంది. ఈ కథ వెనుకున్న రహస్యం, పురాణాల ప్రకారం శిశుపాలుడు గత జన్మలో విష్ణుమూర్తి ద్వారపాలకుడైన జయ విజయులలో ఒకరు. సనక సనందనాది మునుల శాపం వల్ల వారు భూమిపై రాక్షసులుగా జన్మించాల్సి వస్తుంది. కృష్ణుడి చేతిలో మరణించడం ద్వారా శిశుపాలుడికి శాప విమోచన కలిగి తిరిగి వైకుంఠానికి చేరుకుంటాడు. నీతి: భగవంతుడు భక్తుల తప్పులను క్షమిస్తాడు, కానీ అహంకారం హద్దులు దాటినప్పుడు శిక్ష తప్పదు.